హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. సారీ ఫర్ ద డిలే. నేను బయట ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో అందుకని ల్యాప్టాప్లో చేయాల్సి వస్తుంది, కాస్త లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. మనకి దసరా నుంచి మ్యాగజైన్ అండ్ మొబైల్ యాప్ రిలీజ్ చేయబోతున్నాం అనమాట. దానికి సంబంధించి డిస్కషన్స్ కోసం, ఆల్మోస్ట్ ఫైనల్ డెసిషన్స్ కోసం వస్తున్నాను. మ్యాగజైన్ ఇప్పటి వరకు మనకి ఇండియాలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, బిజినెస్ మ్యాగజైన్స్ ఉన్నాయి, సినిమా మ్యాగజైన్స్ ఉన్నాయి, ఇంకా అదర్స్ చాలా ఉన్నాయి. కానీ పర్టికులర్లీ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషనల్ రిలేటెడ్ మ్యాగజైన్స్ ఏమీ లేవు కదా. పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ అభివృద్ధి ప్లస్ పాలసీ డెసిషన్స్, ఆ నెలలో జరిగిన డెవలప్మెంట్ రివ్యూసు దాని మీద, అలాగే పర్టికులర్గా పొలిటికల్ రివ్యూస్ చేయడానికి, పొలిటికల్ ఇంటర్వ్యూస్, పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం ఒక మ్యాగజైన్ అంటూ ఏమీ లేదు. సో మన మ్యాగజైన్ యూనిక్గా ఉండబోతోంది, ప్రత్యేకంగా ఉండబోతోంది ఖచ్చితంగా. దాని మీద నేను గత కొన్ని నెలలుగా వర్కౌట్ చేస్తాను కాబట్టి అక్కడక్కడ కంటెంట్ లేట్ అవ్వడం, కొన్ని వీడియోలు తగ్గడం, నేను ఎక్కువ తిరగడం, ఎక్కువ మందితో మాట్లాడడం జరుగుతుందన్నమాట. దానికోసమే నేను టీముని తీసుకోవాలనుకుంటున్నాను. నాకు సరైన టీం దొరక్క కొంత లేట్ అవుతుంది. అంటే దొరుకుతున్నారు, టీం ఉంటున్నారు, ప్రతిభావంతులకు కొదవలేదు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడో కమిట్మెంట్స్ ఉండడం వల్ల, ఎక్కడెక్కడో ఉండిపోవడం వలన మనకి వాళ్ళకి అది సెట్ అవ్వడం వల్ల లేట్ అవుతుందన్నమాట. సో అందుకే నేను హైదరాబాద్ వచ్చాను. సరే, పక్కన పెడితే జల వివాదాలపై కమిటీ అంటే అన్ని పత్రికల్లో కూడా బ్యానర్ వార్త, ఎక్సెప్ట్ మన మాయాబజార్ పత్రిక తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో కూడా కీలకమైన ఇదే వేశారు. అది జల వివాదాలపై కమిటీ. అంటే నిన్న బనకచెర్లతో సహా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను పరిష్కరించడానికి, దాని మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారి నేతృత్వంలో సమావేశమయ్యారు ఢిల్లీలో. ఆ సమావేశం ఏం జరిగింది, ఎలా జరిగింది, దాని సారాంశం ఏంటనేది వేశారు. దీనిలో ఈనాడులో చూసుకుంటే జల వివాదాలపై కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు, రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం, సాంకేతిక నిపుణులతో పాటు ఐఏఎస్లకు స్థానం, టెలిమెట్రీల ఏర్పాటు, కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయం, ఢిల్లీలో ఏపీ తెలంగాణ సీఎంల భేటీలో నిర్ణయాలు. ఎక్కడా కూడా బనకచెర్ల అంశం లేదు. అంటే బనకచెర్ల అంశం చర్చించారు, ఈ వివాదాలు పరిష్కారం అయిన తరువాత బనకచెర్ల గురించి మళ్ళీ మాట్లాడతాము అని చెప్పుకొచ్చారనమాట. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. దీంతోపాటు మరో 3 అంశాలపైన కీలక ఏకాభిప్రాయం కుదిరింది. ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు గంటన్నరకు పైగా నిర్వహించిన ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదించిన 10 ఎజెండా అంశాలపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు విజయానంద్, రామకృష్ణారావు చర్చల్లో పాల్గొన్నారన్నమాట. సో ఈ అంశాలే వేశారు. దీంతో సహా ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వేశారు. రెండు తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం, ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కాను చంద్రబాబు, గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల ప్రాజెక్టు, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం, నిపుణుల కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం, అయినా తెగకపోతే అపెక్స్ కౌన్సిల్లో చర్చిద్దాం, వృధా పోయే వరద నీరే బనకచెర్లకు వాడుకుంటాం, అవి కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకున్నాకే, తెలంగాణ పథకాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేం, వాటి కోసం కర్ణాటక మహారాష్ట్రలతో పోరాడా, బాబ్లీ పోరులో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు, ఢిల్లీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు, 50 ఏళ్ల గోదావరి వరద లెక్కలను పరిగణలోకి తీసుకుని ఎగువ రాష్ట్రాలన్నీ వాడుకున్నాక మిగిలిన జలాలను సముద్రంలోకి వృధాగా పోకుండా రాష్ట్ర అవసరాల కోసం వినియోగించుకోవడం పోలవరం బనకచెర్ల పథకం ఉద్దేశం. గోదావరి జలాల్లో మా రాష్ట్ర వాటా మేరకే దీనిని చేపడుతున్నాం. తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణానికి నేనెప్పుడు అడ్డు చెప్పను. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలు కలిసే ఉంటారు అని చంద్రబాబు గారు చెప్పిన అంశాలను దీనిలో వేశారు. ఇక ఉభయ రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురుచూపు, జాలిపడడం తప్ప ఏమీ చేయలేం, జల వివాదరహిత పరిష్కారమే మా ఎజెండా, బనకచెర్లపై చర్చ జరగలేదు, సీఎంల భేటీ సమస్యలను పెద్దవి చేసుకోవడానికి కాదు రేవంత్ రెడ్డి. సో కొందరు ఎదురుచూపు అంటే అది
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవ జరిగితే దాన్ని ఆంధ్ర వాళ్ళని తిట్టి తెలంగాణ ఎమోషన్స్ని రెచ్చగొట్టాలని చూసేది కేసీఆర్ ఫ్యామిలీ. అందుకని వాళ్ళకి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు చురకలు అంటించారనమాట. సో సాక్షిలో వేశారా? సాక్షిలో మరి ప్రెస్ మీట్ పెడితే అన్నపత్రిక వేసేయాలి కదా, 3 పేజీలు అదే వేశారు. కింద వేశారు ఢిల్లీ వేదికగా బనకచర్లపై హైడ్రామా, బనకచర్లపై సాంకేతిక కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పారన్న రామానాయుడు అసలు సమావేశంలో ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్. కేంద్ర జలశక్తి శాఖ PIB ద్వారా విడుదల చేసిన ప్రకటనలోనూ బనకచర్ల లేదు. బనకచర్ల ఏకైక అజెండాగా ఢిల్లీ వెళ్ళినా ఆ ప్రాజెక్టుపై చర్చ జరిగిందా లేదా? బనకచర్లపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో బట్టబయలందుంటున్న నిపుణులు. పాలనలో హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకేనని ధ్వజం. ఏడిచారులే రాశారు, బాగానే రాశారులే. కానీ సరే, ఈ అంశం పక్కన పెట్టేస్తే వ్యవసాయ వృద్ధికి ధనధాన్య కృషి యోజన వెనుకబడిన 100 జిల్లాల్లో 6 ఏళ్లు అమలు, 36 పథకాలను ఒక్కటి చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం, 24,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు. వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందించిన కేంద్ర మంత్రివర్గం. దేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయానికి చేయూతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసింది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉన్న 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. వాటి కింద ఏటా ఖర్చు చేసే 24,000 కోట్లనే ఈ పథకానికి కేటాయిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 6 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. సో దేశం మొత్తం మీద 100 వెనుకబడిన జిల్లాలంటే మన రాష్ట్రంలో కూడా 7 ఉన్నాయన్నమాట వెనుకబడిన జిల్లాలు. అందులో ఉత్తరాంధ్ర 7 కాదు, మన దగ్గర విజయనగరం, శ్రీకాకుళం అండ్ రాయలసీమ 4 జిల్లాలు అండ్ ప్రకాశం జిల్లా, అంతే 7 జిల్లాలు ఉన్నాయి మన దగ్గర. అవి వెనుకబడిన జిల్లాల కింద వస్తాయన్నమాట. సరే, అది పక్కన పెట్టేస్తే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసిందండి. ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలతో కేసులో తేల్చి చెప్పిన హైకోర్టు. పాపం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చిన తప్పులు చేయడం, ముందస్తు బెయిల్కి హైకోర్టుకు వెళ్ళడం. హైకోర్టు ఏమో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోవూరు తెదేపా ఎమ్మెల్యేపై వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని, ఈ నేపథ్యంలో ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. హైకోర్టు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే అతన్ని అరెస్ట్ చేసినా వెంటనే వదిలేస్తారు, ఎందుకంటే 7 ఏళ్లలోపు జైలు శిక్ష కాబట్టి అతనికి నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు, ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి. సరే, అది పక్కన పెట్టేస్తే మద్యం ముడుపుల్లోనంట బిగ్ బాస్కే 90% నిధులు వెళ్ళాయంటండి. 2,970 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. వసూళ్ల వ్యవస్థ నిర్వహణకు 10%, అందులో వైకాపా ముఖ్య నేతలకు వాటాలు. జగన్కు తలలో నాలుకలో వ్యవహరించిన 2 ఎంపీలకు నెలకు చెరో 5 కోట్లు. నెలకు 5 కోట్లు లెక్కర్ నుంచి మామూలు కాదండి బాబోయ్. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన 1,000 కోట్ల ముడుపుల్లో 90% నేరుగా బిగ్ బాస్కే చేరిందని సిట్ దర్యాప్తులో తేలింది. మిగతా 10% ముడుపులు వసూళ్ల కోసం రాజ్ కసిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన క్యాష్ కొరియర్లు, క్యాష్ హ్యాండ్లర్ల వ్యవస్థ నిర్వహణ ఖర్చులకు, ఈ కుట్ర రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వైకాపా ముఖ్య నాయకులకు నెలవారీ వాటాలు ఇచ్చేందుకు, అక్రమ దందాల అమలులో భాగస్వాములు అయిన వాళ్ళకి ఇచ్చారంట వెల్లడైంది. రాజ్ కసిరెడ్డి కమిషన్లతో పాటు మద్యం సరఫరా కంపెనీలు పెట్టుకొని 100 కోట్లు కొల్లగొట్టినట్టు తేలింది. ముడుపుల సొమ్ములో ఎవరి వాటా ఎంతో పేర్కొంటూ సిట్ జాబితా సిద్ధం చేసింది. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు, సాక్షుల విచారణలో వెల్లడైన అంశాలు, వాంగ్మూలాలు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లో సమాచారాన్ని వెలికితీసిన సిట్ ఈ వాటాలు గుట్టు తేల్చింది. బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కో కేసుపై 150 రూపాయల నుంచి 600 వరకు వైకాపా మద్యం ముఠా వసూలు చేసింది. ఇలా మొత్తం 3,300 కోట్ల వరకు కొల్లగొట్టు ఉంటారని ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో 90% అంటే సుమారుగా 2,970 కోట్లు బిగ్ బాస్కు చేరాయని సిట్ అంచనా. బిగ్ బాస్ ఎవరో తెలుసు కదా. సో అది సిట్ అంచనా వేసి ఛార్జ్ షీట్లో అది కూడా పెడతారనమాట. సరే, తేలిందని చెప్పారుగా, ఇంకా అరెస్ట్ చేస్తారా లేదా అనేది కీలకం. అరెస్ట్ చేయడానికి బీజేపీ అడ్డం. సో చూడాలి ఏం చేస్తారు. తర్వాత 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు. ఆయన పెట్టే కేసులకు భయపడం. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో తిరిగిస్తాం. DIGలు మాఫియా డాన్లలా తయారయ్యారు. జగన్
జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్. గట్టిగా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు ఎగిరిపోతాడు, మళ్ళీ వచ్చేది వైకాపానేనని ప్రజలకు అర్థమైంది, అందువల్లే వారి సమస్యలను మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు అని మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని తట్టుకోలేకే చంద్రబాబు ప్రతిపక్షాన్ని అణసివేసి ప్రజల గొంతులు నొక్కేయాలని తాపత్రయపడుతున్నారని విమర్శించారు. రైతులు, ప్రజల సమస్యలపై నేను ఏ పర్యటనకు వెళ్ళినా కేసులు పెడుతున్నారు. నేను పొదులకు వెళ్ళినప్పుడు 40,000 మంది రైతులు, ప్రజలు వచ్చారు. వాళ్ళపై 40 మందితో చంద్రబాబు రాళ్లు వేయించారు. రైతులు ఆ 40 మందిపై పడి ఉంటే బతికేవారా? సినిమా డైలాగులతో పోస్టర్లు పెట్టినా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. వాడేదో పోస్టర్పై సినిమా డైలాగ్ రాసుకుంటే మీకు వచ్చిన నష్టమేంది? చంద్రబాబు మీరెన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వేరే పత్రికల్లో కంటే వాళ్ళ సొంత పత్రికలో చదివితేనే వైసీపీ వాళ్ళకి థ్రిల్ కాబట్టి వాళ్ళ సొంత పత్రికలో ఏం రాశారో చూద్దాం. కేసులకు భయపడం, మేమెప్పుడు ప్రజాపక్షం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ తలుపు తడుతున్నారు. చంద్రబాబు ఎలాగూ చేయడని మాకు చెబుతున్నారు. ఇది తట్టుకోలేకే వైఎస్ఆర్సీపీపై చంద్రబాబు కుట్రలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు అని పెద్ద వార్త రాశారు. పనిగట్టుకుని తప్పుడు కేసులు, వేధింపులు, తప్పుడు వాంగ్మూలాలతో వేధింపులు. చంద్రబాబు చేసిన తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. దెబ్బతిన్నవాడు రేపు మా అధికారంలోకి వచ్చాక మా మాట వినే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేలుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. దెబ్బతిన్నవాడు టీడీపీ అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దెబ్బతిన్నవాడు ఇప్పుడు టీడీపీ పెద్దల మాట కూడా వినట్లేదు. వైసీపీని కేసులు పెట్టాలని చూస్తున్నారు. కానీ వైసీపీలో మార్పు రావట్లేదు. వీళ్ళేమో అదే బెదిరింపులు, ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, అదే బెదిరింపులు, అదే డ్రామాలు, అదే నాటకాలు ఇవన్నీ. ఇక 13 నెలల్లోనే 1,75,000 కోట్లు అంటే 1.75 లక్షల కోట్ల అప్ప. కోవిడ్ పరిస్థితుల్లో 5 ఏళ్లలో మేము చేసిన అప్పు 3.32 లక్షల కోట్లే. మా 5 ఏళ్ల హయాంలో చేసిన అప్పులో 52.43% ఈ ఒక్క ఏడాదిలోనే. కరెంటు ఛార్జీలు తగ్గించడం కాదు, పెంచారు. అమూల్ మూతపడుతోంది, హెరిటేజ్ పాల రేట్లు మాత్రం పెరిగాయి. మెడికల్ కాలేజీలో హత్యలు, అత్యాచారాల హామీలపై మాట్లాడకూడదట. ప్రతి మహిళకు 18,000 ఏమైంది? ఉచిత బస్సు ఎక్కడ? రైతు భరోసా, గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకు పెన్షను, ఉద్యోగులకు కొత్త పీఆర్సీ, డిఎల్ బకాయిల మాట ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి ఏజ్ 50 ఏళ్ళు వచ్చిందేమో, ఆయనకు పింఛన్ ఇచ్చేయాలి. అందుకే ఆయన 50 ఏళ్ళ పింఛన్ అడుగుతున్నారు. రైతు భరోసా ఇస్తామన్నారు. యాక్చువల్లీ రేపో ఎల్లుండో ఇవ్వాల్సి ఉంది. అది పీఎం కిసాన్తో కల్పిస్తారన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆయన కూడా గతంలో అలాగే ఇచ్చారు. అలాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తున్నారు. ప్రస్తుతానికి జరుగుతుంది, కాకపోతే ఆ డబ్బులు పడట్లేదు. ఇక ఉచిత బస్సు కూడా ఇస్తామన్నారు ఆగస్టు 15 నుంచి. వీలైతే ఉచిత బస్సు కార్యక్రమం ప్రారంభించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీలైతే తాడేపల్లి నుంచి పులివెందుల వరకు ఒక ఉచిత బస్సు వేసేయాలి. అప్పుడు ఆ పథకాలు అమలు చేస్తున్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది, వైసీపీ వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. లేకపోతే తెలీదు. ఈవెన్ సాక్షిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ పథకాలు లబ్ధి చేకూర్చాలి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది పథకాలు అమలు చేస్తున్నారని. ఇక నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చాలా అంశాలు మాట్లాడారు. ఒకవైపు వార్నింగు, మరోవైపు బెదిరింపులు, మరోవైపు ఎదురుదాడి, మరోవైపు ఈ అప్పుల లెక్క, ఇంకోవైపు పోలవరం గురించి, బనకచర్ల గురించి చాలా విషయాలు మాట్లాడారనమాట. సో ఈ ప్రెస్ మీట్ని వాళ్ళ సొంత పత్రికలో ఎన్ని పేజీలు వేశారో తెలుసా? ఇదిగో ఆ ఎక్స్ప్రెషన్స్తో, ఆ డైలాగులతో. ఇది రెండో పేజీ మొత్తం ఆయన ట్వీట్ పెడితేనే ఒక పేజీ రాస్తారు. ఇంకా ప్రెస్ మీట్ పెడితే ఊరుకుంటారా? ఆ రోజంతా సాక్షి పత్రిక ఇంకా వార్తలు అక్కర్లే. ఇదో పేజీ, ఈ పేజీ. అమ్మో, ఒక్క ప్రెస్ మీట్కి 3 పేజీలు వేశారంటే మామూలు కాదురా బాబాయ్. అమ్మో, ప్రపంచంలో ఎవరికి సొంత పత్రిక ఉన్నా ఎంతగా డప్పు కొట్టుకోవడానికి వాడుకోరు. అది మీకు మాత్రమే సాధ్యం. సరే, అది పక్కన పెట్టేద్దాంలే. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. సీఎం చంద్రబాబు ప్రకటన. టాస్క్ ఫోర్స్ నివేదిక అందించిన టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్. వచ్చే 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ తీసుకెళ్లడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం ఇక్కడ జరిగిన సిఐఐ సదస్సులో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ నుంచి
టువార్డ్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పేరుతో టాస్క్ ఫోర్స్ నివేదిక అందుకున్న తర్వాత ఆయన ప్రసంగించారు. చంద్రబాబుకు చాలా గుడ్ విల్ ఉంది. చంద్రశేఖరన్ రీసర్వే వ్యవధిని పొడిగించాలి, అప్పుడే సమగ్ర నిర్వహణ సాధ్యం. దూర ప్రాంతాల్లో ఉన్న రైతులకు రప్పించడంలో ఇబ్బందులు. కొన్ని చోట్ల భూముల విస్తీర్ణాల తేడాలు, పలు గ్రామాల్లో ఈనాడు పరిశీలన. ఓకే, నీటి వాటాలపై వాద సంవాదాలు. అధ్యయనం తర్వాత తదుపరి రోడ్ మ్యాప్. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఏపీలో క్రీడల అభివృద్ధికి చేయూతనివ్వండి, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయండి, 538 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు సీఎం చంద్రబాబు వినతి. ఉచిత గ్యాస్ సిలిండర్ సొమ్ము చెల్లించాల్సిన పని లేదు. గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు. వచ్చే ప్రభుత్వం కూటమి పార్టీలదే. మాధవ్. హంద్రనేవా నుంచి సాగునీరు తొలిసారి వినియోగంలోకి రానున్న 12 పంపులు నేడు నీరు విడుదల చేయనున్న సీఎం. నెక్స్ట్ పేజీకి వెళ్తే టాస్క్ ఫోర్స్ నివేదిక తయారీని గౌరవంగా భావిస్తున్నానని ఆయన మాట ఇచ్చారు. తర్వాత అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీ అంటండి. అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీ ఇతర ప్రాంతాల్లోనూ. అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీ ఇతర ప్రాంతాల్లోనూ శ్రీ సిటీ నమూనా. అమరావతి చుట్టుపక్కల మెడిసిటీ. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనకు టాస్క్ ఫోర్స్ సూచనలు అంటే అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీ ఉంటుందంటండి. అంటే దానికి వెళ్ళి వచ్చే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ కూడా ఆల్మోస్ట్ రింగ్ రోడ్డుకి మరీ దూరం ఉండదు. రింగ్ రోడ్డుకు ఒక 4-5 కిలోమీటర్ల దగ్గరే ఉంటుంది హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉన్నది. కాకపోతే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. సాయంత్రం 4:30-5 నుంచి రాత్రి 11 వరకు హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కడానికి మనం వెళ్ళే గచ్చిబౌలి, మాదాపూర్ ఆ రోడ్లన్నీ ఫుల్ ట్రాఫిక్తో నిండిపోతాయి అన్నమాట. సో ఈ టాస్క్ ఫోర్స్ ప్లానింగ్ ఒకసారి మళ్ళీ చదువుదాంలే, నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం. నెక్స్ట్ పేజీకి వెళ్తే ఇవన్నీ నేషనల్ అంశాలు. సరే, ఇవి చెప్పుకునే ముందు ఆంధ్రజ్యోతి చూద్దామా. ఆంధ్రజ్యోతిలో ఈ ఒక్క వార్త చూసాం. తర్వాత ప్రాజెక్టు మీది భరోసా మాది, ఏపీలో పెట్టుబడులు పెట్టండి, మీ ప్రాజెక్టులను సర్కారుగా భావిస్తాం. 2047 నాటికి దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఏపీ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో అడుగులేస్తున్నాం. ఐటీలో బిల్ గేట్స్ వంటి వారితో కలిసి పనిచేస్తున్నాం అని చంద్రబాబు గారు ఢిల్లీలో జరిగిన సిఐఐ సమావేశంలో మాట్లాడారు. ఇక హంద్రనేవాకు కూటమి హారతి, సీఎంలో పథకానికి ఎన్టీఆర్ రూపకల్పన, కరువు పల్లెలకు కృష్ణా జలాలు మళ్లింపే లక్ష్యం. ఎప్పుడుదో ఈ స్కీమ్ హంద్రనేవా, ఈరోజు నీళ్ళు రిలీజ్ చేస్తున్నారంట. రప్ప రప్ప తప్పేందప్పా, సినిమా డైలాగులు పోస్టర్గా వేస్తే తప్ప, మరోసారి సమర్థించిన వైఎస్ జగన్. లారీలపై జగన్ గ్రీన్ బాదుడు భారీగా తగ్గింపు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 20,000 వరకు ఉండేది లారీల మీద గ్రీన్ ట్యాక్స్ అని గత ప్రభుత్వం ఉన్నప్పుడు. దాంతో లారీ యజమానులు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ రంగం మొత్తం కుదేలైంది ఒక రకంగా. దాన్ని ఈ ప్రభుత్వం అనూహ్యంగా 1,500కు తగ్గించిందనమాట. చాలా పెద్ద బెనిఫిట్ ఇది. మండిన కోస్తా, నెల్లూరులో 40.2 డిగ్రీలు, దేశంలోనే అత్యధికం. పీఎం ధనధాన్య కృషి యోజనకు ఆమోదం, ఇందాక చెప్పుకున్నది. తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్దామా. మొక్కల మాటలు కీటకాలకు అర్థమవుతాయి, టెల్ అవీవ్ వర్సిటీ పరిశోధకులు వెల్లడి. ఆడ చిమ్మటలపై ప్రయోగాల ద్వారా ఆవిష్కరణ. మొక్కలు మాట్లాడే మాటలంట కీటకాలకు అర్థమవుతాయంట. మొక్కల మాటలను కీటకాలు అర్థం చేసుకోగలవని ఓ తాజా పరిశోధన వెల్లడించింది. ప్రకృతిలో ఉన్న ధ్వనిపరమైన సమాచార వ్యవస్థల అధ్యయనంలో ఇది ఒక కొత్త పరిణామం. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారంట. ఇక మెటా ఏఐ మెగా ప్లాన్, లక్షల కోట్ల వ్యయంతో ఏఐ సూపర్ క్లస్టర్లు, 1341 మెగావాట్ల సామర్థ్యంతో తొలి క్లస్టర్ ప్రొమెథియస్ వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి. మార్క్ జూకర్బర్గ్. తర్వాత మరిన్ని క్లస్టర్లు 5 గిగావాట్లతో హైపెరియన్ క్లస్టర్
ఓపెన్ ఏఐ, యాపిల్, ఆంథ్రోపిక్ వంటి పెద్ద సంస్థల నుంచి ప్రతిభావంతులకు వాళ్ళ నియామకాల కోసం స్కేల్ ఏఐతో 1.2 లక్షల కోట్ల ఒప్పందం. ఏఐ రంగంలో దూసుకుపోతున్న ఓపెన్ ఏఐ, డీప్ సీక్ వంటి వాటికి మరింత గట్టి పోటీ ఇచ్చేందుకు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మెటా సీఈఓ జుకర్బర్గ్ భారీ ప్రణాళికలు రచించారు. లక్షల కోట్ల ఖర్చుతో భారీ ఏఐ సూపర్ క్లస్టర్ల నిర్మాణానికి నడుం బిగిస్తున్నారు. ప్రొమెథియస్ పేరుతో వచ్చే ఏడాది నాటికి 1341 గిగావాట్ల ఏఐ సూపర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనుంటే ఆయన ప్రకటించారు. బాగుంది. నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదు. ఎమెన్ మృతుడి సోదరుడి స్పష్టీకరణ. ఆమె ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడిందే కానీ ఆమెకి క్షమాభిక్షకు మేము ఒప్పుకోమని అక్కడ మలీల్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సరే, ఆంధ్రజ్యోతి పక్కన పెట్టేస్తే సాక్షిలో ఇంకేమైనా ఉన్నాయా వేరే వార్తలు? కూతురు గొంతులను చంపేసిన తల్లిదండ్రులు, పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడమే కారణం, ఆత్మహత్యగా చిత్రీకరణ ఒంగోలులో దారుణం. పెళ్ళైన వ్యక్తిని ప్రేమించిందని తల్లిదండ్రులు గొంతులను చంపేశారంట. రష్యాతో వ్యాపారం చేస్తే ఊరుకోం, భారత్పై 100% టారిఫ్లు విధిస్తాం. బ్రెజిల్, చైనాలకు నాటో ప్రధాన కార్యదర్శి హెచ్చరిక. రష్యాతో వ్యాపారం చేస్తే 500 ట్యాక్స్ విధిస్తామని మొన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడేమో నాటో ప్రధాన కార్యదర్శి కూడా 100% ట్యాక్స్లు విధిస్తారంట. యూరియా ఎక్కడ, పొగాకు కొనరా? అనిల్ హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే మనవడు, రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సోదరుడు కుమారుడు. తెలంగాణలో పెద్ద స్థాయి ఒత్తిడితో కేసును తొక్కిపెట్టే యత్నం, నత్తనడకన కేసు దర్యాప్తు, సెటిల్మెంట్ వ్యవహారాలే హత్యకు కారణం. ఓకే, సో ఇవన్నీ ఇచ్చారు. సరే, సాక్షి మూసేద్దాం. ఇంకా 3 పత్రికల్లో కూడా దాదాపుగా, అంటే న్యూస్ పేపర్ వీడియో మనం మొబైల్లో చెప్పినప్పుడు కొంచెం షార్ట్కట్లో సింపుల్గానే చెప్పాల్సి వస్తుంది, మీ అందరికి కూడా తెలుసు కదా. సో థ్యాంక్ యూ. నేను మ్యాక్సిమం సాయంత్రానికల్లా వెళ్ళిపోతాను. నైట్ ఏ టైం అయినా మనం స్టూడియోకి వెళ్ళిపోతాను, విజయవాడ వెళ్ళిపోతాను. సో రేపటి నుంచి యాజ్ యూజువల్ స్క్రీన్ మీదే చెప్తాను. థ్యాంక్ యూ.